ప్రపంచ ప్రఖ్యాత అంధ ఆధ్యాత్మికవేత్త బాల్కన్నోస్ట్రాడామస్గా పిలువబడే బాబా వంగా 2026 సంవత్సరం గురించి చేసిన జోస్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఆమె చెప్పిన భవిష్యవాణిలో వెన్నులో వణుకు పుట్టించే అంశాలతో పాటు ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి. బాబా వంగా 2026 సంవత్సరానికి సంబంధించి చేసిన అత్యంత భయంకరమైన హెచ్చరిక మూడో ప్రపంచ యుద్ధం. ముఖ్యంగా మే నెల నుండి ఆగస్టు మధ్యకాలంలో ప్రపంచం తీవ్రమైన ఉద్రిక్తతలను ఎదుర్కోవచ్చని బాబా వంగా అంచనా వేశారు. ఆమె అంచనాల ప్రకారం ప్రపంచ అగ్రరాజ్యాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు 2026లో మహాయుద్ధానికి దారితీయవచ్చు. ముఖ్యంగా రష్యా అమెరికా మధ్య ఘర్షణలు, తైవాన్ విషయంలో చైనా వైఖరి ఈ యుద్ధానికి బీజం వేస్తాయని ఆమె జోస్యం చెప్పారు. ఈ యుద్ధం కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూలుస్తుందని, ఐరోపా ఖండంలోని అనేక ప్రాంతాలు నివాసయోగ్యం కాకుండా పోతాయని ఆమె హెచ్చరించినట్లు సమాచారం. బాబా వంగా భవిష్యవాణిలో 2026 నవంబర్ నెలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. దిగ్భ్రాంతికరమైన అంశం ఏమిటంటే 2026 నవంబర్ నాటికి మానవాళి మొదటిసారిగా గ్రహాంతరవాసులను ఎదుర్కొంటుందని బాబా వంగా పేర్కొన్నారు. ఒక భారీ అంతరిక్ష నౌక భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తుందని ఆమె వివరించారు. ఇది మానవ చరిత్రలోనే ఒక పెద్ద మలుపు అవుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ సంఘటన భూమిపై ఉన్న వ్యవస్థలన్నిటినీ మార్చేస్తుందని, ప్రజల్లో ఒకవైపు భయం, మరోవైపు ఆశ్చర్యం నెలకొంటుందని ఆమె జోస్యం చెప్పారు. దీంతోపాటు ప్రస్తుతం మనం చూస్తున్న కృత్రిమ మేధస్సు 2026 నాటికి మనుషులపై ఆధిపత్యం చెలాయించే స్థాయికి చేరుతుందని, కీలక రంగాల్లో యంత్రాలే నిర్ణయాలు తీసుకుంటాయని ఆమె అంచనా వేశారు. ఇది సాంకేతిక విప్లవానికి దారితీసిన మానవ ఉనికికి సవాల్గా మారుతుందని ఆమె హెచ్చరించారు. 2026 ద్వితీయార్థంలో క్యాష్ క్రష్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు పతనం అవుతాయని, డిజిటల్, భౌతిక కరెన్సీల విలువ పడిపోయి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆమె పేర్కొన్నారు. అయితే ఇదే సమయంలో ఆసియా ఖండం, ముఖ్యంగా భారత్, చైనాలు ప్రపంచ శక్తి కేంద్రాలుగా ఎదుగుతాయని ఆమె అంచనా వేయడం విశేషం. బాబా వంగా తన అంచనాలను ఎక్కడా లిఖితపూర్వకంగా రాసి ఉంచలేదు. ఆమె శిష్యులు, అనుచరులు చెప్పిన మాటల ఆధారంగానే ఇవి ప్రచారంలో ఉన్నాయి. బాబా వంగా చెప్పిన భవిష్యవాణిల్లో కొన్ని జరిగినట్లు ఆమె అనుచరులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు బలంగా నమ్ముతారు. ఆమె అంచనాల్లో దాదాపు 85% నిజమయ్యాయని ప్రచారంలో ఉంది. బాబా వంగా చెప్పిన వాటిలో అత్యంత సంచలనం రేపిన అంశం అమెరికాపై జరిగిన 9/11 ఉగ్రదాడి. 1989లోనే ఆమె దీని గురించి చెప్పారు. 2001లో ట్విన్ టవర్స్ కూలిపోయినప్పుడు ఈ మాటలు నిజమయ్యాయని ప్రపంచం ఆశ్చర్యపోయింది. 1980లో బాబా వంగా మాట్లాడుతూ శతాబ్దం ముగిసే సమయానికి 2000 ఆగస్టులో కుర్క్స్ నీటితో కప్పిపోతుందని, ప్రపంచమంతా కన్నీరు పెడుతుందని చెప్పారు. అప్పట్లో కుర్క్స్ అనేది రష్యాలోని ఒక నగరం పేరు కావడంతో ఎవరూ నమ్మలేదు. కానీ సరిగ్గా 2000 ఆగస్టులో రష్యాకు చెందిన కుర్క్స్ అనే సబ్మెరైన్ సముద్రంలో మునిగిపోవడంతో ఆమె మాటలు నిజమయ్యాయి. అలాగే భారత ప్రధాని ఇందిరాగాంధీ మరణం గురించి కూడా ఆమె ముందే ఊహించారని, ఆమె మరణించే సమయంలో కాషాయం రంగు వస్త్రాలు ధరిస్తారని ఆమె చెప్పినట్లు సమాచారం. అలాగే అమెరికాకు 44వ అధ్యక్షుడిగా ఒక నల్ల జాతీయుడు వస్తాడని బాబా వంగా ముందే అంచనా వేశారు. బరాక్ ఒబామా ఎన్నికతో ఆమె జోస్యం మరోసారి రుజువైంది. అంతకంటే విచిత్రమైన విషయం ఏమిటంటే తన మరణం ఎప్పుడు జరుగుతుందో కూడా ఆమె ఖచ్చితంగా చెప్పారు. 1996 ఆగస్టు 11వ తేదీన తాను మరణిస్తానని ఆమె ముందే ప్రకటించారు. ఆమె చెప్పినట్లుగానే అదే రోజున ఆమె కన్నుమూశారు. బ్రిటన్ యువరాణి డయానా మరణం, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం వంటి మరికొన్ని కీలక అంశాలు కూడా ఆమె అంచనాల ప్రకారం జరిగాయని ఆమె శిష్యులు చెబుతుంటారు. అయితే బాబా వంగా చెప్పినవన్నీ నిజం కాలేదు. ఉదాహరణకు 2010లో మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందని ఆమె చెప్పిన జోస్యం అప్పట్లో ఫలించలేదు. కాబట్టి వీటిని కేవలం ఒక రహస్య శక్తిగా లేదా యాదృచ్ఛికంగా మాత్రమే చూడాలని విశ్లేషకులు భావిస్తారు.